తొలి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో అమలు. పేదలు నివసిస్తున్న చోటే G+3 పద్ధతిలో నిర్మాణం. 4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష. అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పథకం తొలి దశ కొలిక్కి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన కార్యాచరణపై మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించమన్నారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటే G+3 విధానంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు చెంది పేదల ఆధీనంలో ఉన్న స్థలాలు, కబ్జాకు గురైన ప్రాంతాలను కూడా గుర్తించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు. పట్టణాల్లోని అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 166 మురికి వాడలో సుమారు 42,432 మంది నివసిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 106 మంది, సంగారెడ్డిలో 5, మేడ్చల్, మల్కాజ్గిరిలో 12, రంగారెడ్డి జిల్లాల్లో 26 మురికి వాడలో ఉన్నట్లు సర్వే నిర్వహించారు. పేదలు 25,501 కచ్చా ఇళ్లలో ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్ని మురికి వాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది, G+3 విధానంలో ఎన్ని ఇళ్లను నిర్మించవచ్చు అనే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే ఈ 4 జిల్లాల్లో పరిధిలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి హైదరాబాద్ పరిధిలో ఉంటున్న వారెవ్వరూ వెళ్ళడం లేదని, ఫలితంగా 30,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇల్లు దక్కినా అక్కడికి వెళ్ళని వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని, అన్ని మౌలిక వసతులు కల్పించి మిగిలిపోయిన ఇళ్ల కేటాయింపులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఆదేశించారు. అనంతరం హౌసింగ్ కాలనీల తనిఖీ కోసం రూపొందించిన యాప్ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మురికి వాడలలో అయితే ఇల్లులు కడతారని, G+3 కడతారని అయితే చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో ఎంతమంది అయితే ఉంటున్నారో, రంగారెడ్డిలో ఎంతమంది ఉంటున్నారో, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎంతమంది అయితే ఉంటున్నారో, సంగారెడ్డిలో ఎంతమంది అయితే ఉంటున్నారో
వాళ్ళందరికీ చెప్పేదేంటంటే, ఆయా ప్రాంతాలలో ప్లేస్‌లు చూషినారు. అయితే G+3 ఇల్లు కట్టడానికైతే ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి గారైతే ఆదేశించారు అధికారులకు. అయితే పనులైతే జరుగుతాయనే చెప్తున్నారు. అయితే మనం కొంత వెయిట్ చేసినట్లయితే మనకు దీని యొక్క అప్డేట్ అనేది ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది. కావున మనం ఎటువంటి అజాగ్రత్తకు కాకుండా జాగ్రత్తగా మన ఆధార్ కార్డులో తప్పులు లేకుండా, మన ప్రజాపాలన ఫామ్‌లో తప్పులు లేకుండా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని మనం వదులుకోకుండా ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళ్తుంటే మనకు ఇల్లు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఏదైనా తప్పులున్నాయా? అవి ఒకవేళ తప్పులుంటే గ్రీవెన్సీలో మనం ఫిర్యాదు ఇచ్చి మన యొక్క ఫామ్‌ను సరిచేసుకుంటూ ఫిర్యాదు ఇచ్చినట్లయితే వాటిని వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు సరిచేస్తారు. ఒకవేళ ఫిర్యాదు ఇవ్వడం మనకు రాకుంటే ఎంపీడీఓ ఆఫీస్ లేకుంటే మండల ఆఫీస్ లేకపోతే జీహెచ్ఎంసీ ఆఫీస్, గ్రామ పంచాయతీ మనకు సౌకర్యం మన గ్రామాల్లో ఉంటే గ్రామ పంచాయతీ, సిటీలలో ఉంటే జీహెచ్ఎంసీ ఆఫీస్, మండలాల్లో ఉంటే మున్సిపాలిటీ ఆఫీస్ వెళ్ళి మన యొక్క ఫిర్యాదును ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ ఫిర్యాదును స్వీకరిస్తారని అయితే చెప్తున్నారు. కాబట్టి మనం ఫిర్యాదు ఇద్దాం. ఏదైనా ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా కూడా మనం వాటిని ఫిర్యాదు ఇవ్వచ్చు. ఫిర్యాదు ద్వారా సరిచేసుకోవచ్చు. ఒకవేళ మన పిల్లల పేర్లు, మన పేర్లు తప్పుగా వస్తే వాటిని కూడా ఫిర్యాదు ద్వారా సరిచేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ తప్పుగా ఉంటే దానికి మనం గ్రీవెన్స్‌లో కంటే ఎంపీడీఓ ఆఫీస్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయడం వల్ల మన మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు అప్డేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మనం మన యొక్క ఫామ్ యొక్క డేటా, మన డేటా 2 ఒకేలా ఉండేటట్టు చూసుకుంటూ మనం ఒకవేళ తప్పు ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ఇల్లులు ఎప్పుడు ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు అనేది డౌట్ పెట్టుకోకుండా ఈ గవర్నమెంట్ పథకాలనేవి తొందరగా కావు, కొద్దిగా లేట్ అవుతాయి. కాకపోతే కొద్దిగా ఓపికతో మనం ఉన్నట్లయితే మనకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే అధికారులు చెప్తున్నారు. చూద్దాం. మన ఇప్పుడైతే పెండింగ్ చూపిస్తుంది, ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ చూపిస్తుంది. కాబట్టి ఇవి అప్రూవల్ వచ్చేటట్టు మనం సరి చేసుకుంటే దాని తర్వాతకి మనం ఒకవేళ సరి లేకుంటే ఫిర్యాదు చేసినట్లయితే మనకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం వీటిని సరి చేసుకోకుండా ఉంటే అప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని సరి చేసుకొని మనం ఉంచుకోవాలి. ఎవరైతే సరిగా ఉన్నాయో వాళ్ళు కొద్దిగా ఓపికతో ఉండాలి. అప్పుడు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. అయితే మన పేరు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే ఇది ఎంపీడీఓ ఆఫీస్‌లో, జీహెచ్ఎంసీ ఆఫీసులో షురు అవుతుందో అప్పుడు మనం ఆఫీస్‌లోకి వెళ్ళి కనుక్కొని మన యొక్క పేరు వస్తుందా రాలేదా, వచ్చిందా రాలేదా, ఎందుకు రాలేదో కోవాలి. ఎందుకంటే మనకు అర్హత ఉంది. కానీ మనకు రాలేదంటే దాని యొక్క కారణం మనం తెలుసుకోవాలి. అందుకోసమే మన ఆఫీస్‌కు వెళ్ళి మనం అక్కడ కనుక్కోవచ్చు. ఇప్పుడైతే ఎలాంటివి ఇందిరమ్మ ఇల్లు గురించి అప్డేట్లు అయితే ఇవ్వలేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్‌కు వెళ్ళండి. అక్కడ కుదరకుంటే కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్ళి మీ యొక్క అప్డేట్‌ను సరి చేసుకోండి. ఇప్పుడు గ్రీవెన్స్‌లో కంప్లెయింట్ ఇచ్చుకోవచ్చు. గ్రీవెన్స్‌లో ఒకటే అవకాశం ఉంది. ఒకవేళ గ్రీవెన్స్‌లో మనకు కంప్లెయింట్ ఇవ్వడం రాకుంటే అప్పుడు మనం ఎంపీడీఓ ఆఫీస్, జీహెచ్ఎంసీ ఆఫీస్ లేక కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్ళి అక్కడ కంప్లెయింట్ ఇచ్చుకోవాలి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట విలువను నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీటి ద్వారా మీకు కొత్త అప్డేట్స్, ఇలాంటి వీడియోస్ ద్వారా మీకు వచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.